కడప జిల్లా బదివేలు బియ్యం దుకాణంలో చోరీ జరిగింది. బీగంకున్న గడిని పగలగొట్టి అల్మారాలో ఉన్న 5,50,000 రూపాయలు నగదును దుండగులు తీసుకెళ్లారు. తెల్లవారితే వడ్లు కొనుగోలు చేసిన రైతులకు 5,50,000 ఇవ్వాలని షాపులోనే ఉంచినట్లు బాధితుడు మౌలాలి తెలిపారు. షాపులో ఉన్నటువంటి సీసీ కెమెరాలను పగలగొట్టి షాపులో ఉన్న 5,50,000 రూపాయలను నగదు చోరీకి గురైందని షాప్ యజమాని పఠాన్ మౌలాలి అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మౌలాలి ఫిర్యాదు మేరకు అర్బన్ సీఏ పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరిస్తామని తెలిపారు. విషయం తెలుసుకున్న పలువురు మైనార్టీ నాయకులు మౌలాలికి న్యాయం చేయాలంటూ అధికారులను కోరారు. మేము పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాము. పోలీసులు కానిస్టేబుల్ అంతా వచ్చి చూసుకున్నారు. దీనికి మీ పై అధికారులు స్పందించి మాకు తగిన న్యాయం చేస్తారని ఉదయం ఆ డబ్బులు వేరే వాళ్ళు వడ్లలోకి వస్తానని ఆ డబ్బులు మేము ఇవ్వాలని అన్నీ పెట్టి బిగం వేసుకొని ఇంటికి వినాను. అది తెల్లారి మేము నమాజ్ చూసుకొని నేను డైలీ ఓపెన్ చేసేసరికి లేదు, అన్ని పాల్గొట్టేసినారు. ఇది మేము పై అధికారులకు ఫిర్యాదు చేసినాము. వాళ్ళు వచ్చి స్పందించి పోయి చూసుకొని పోయినారు. మీరు పై అధికారులు మాకు స్పందించి మాకు తగిన న్యాయం